వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూస్తే ఈ ప్రకాష్ రాజ్ మాకొద్దు అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ రాజ్ అంటేనే ఎప్పుడు కూడా ఆయనకి వివాదాలు అంటే ఇష్టమో, లేకుంటే ఆయన వివాదాల చుట్టూ తిరుగుతాడో కానీ ఎప్పుడు వివాదాల్లోనే ఉంటారు. అయితే విమర్శ చేయాలనుకున్నా, ఎదుటి వాళ్ళు తనకు నచ్చకపోతే వాళ్ళని విమర్శించాలనుకున్నా, వాళ్ళ విధానాలని ఆయన డినే చేయాలనుకున్నా దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ చేసి ఈరోజు ప్రకాష్ రాజ్ రెచ్చిపోతున్న విధానం ఏదైతే ఉందో, మొత్తం ప్రపంచం అంతా ఒక సైడ్, ఆయన ఒక్కడే ఒక సైడ్ అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. ఎంత దారుణంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడంటే అది ఈ రోజు ఆయన కొత్త కాదు. మరి దారుణంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన పనులన్నీ కూడా దాన్ని ఎండాస్ చేస్తున్నట్టే ఉండాలి కదా. దానికి క్వైట్ ఆపోజిట్ లో ఎందుకు ఉంటాయి? ప్రకాష్ రాజ్ పెట్టే డైలాగులు కానీ, సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటలు కానీ, మైకుల ముందు ఎప్పుడు కూడా నేను నాస్తికుణ్ణి ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ విషయాన్ని ఎప్పుడు దాచుకోవడానికి కూడా ట్రై చేయడు. అది డిఎంకే వేదికల మీద ఎక్కి కూడా కనిపిస్తూ ఉంటారు చాలాసార్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ. మనకి దాంట్లో తప్పేం లేదు, అతని ఎజెండా అది కావచ్చు. కానీ అతను చేసే కార్యాచరణ, అతను చేసే పనులు మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్ లో ఉంటాయి. అవి కూడా నేను ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను. ఇక్కడ ఈ రోజు ప్రకాష్ రాజు లేటెస్ట్ కొన్ని కామెంట్ చేశారు, మరో వివాదంలో ఇరుక్కున్నారు. రాముడు లక్ష్మణ్ గురించి ఆయన చాలా దారుణంగా కొన్ని విమర్శలు చేయడం జరిగింది. మీకు ఇక్కడ మోడీని తిట్టాలనుకుంటేనో, మోడీని విమర్శలు చేయాలనుకుంటేనో, మోడీ అమిత్ షా విధానాలను మీరు టార్గెట్ చేయాలనుకుంటేనో వాటి మీద మాత్రమే మాట్లాడండి. మీరు మోడీ అన్ను అమిత్ షా ఇష్యూలోకి రాముడిని, లక్ష్మణుని, సీతని ఎందుకు తీసుకొస్తారు మీరు? అది ప్రకాష్ రాజ్ తీసుకొచ్చిన వివాదం. రీసెంట్గా ఆయన కేరళలో KLF అంటే కేరళ లిటరీ ఫెస్టివల్ సభకి ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. దానిలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. పక్కనే అందరూ ఉన్నారు కాబట్టి లెఫ్టిస్టులు అంట, వాళ్ళకి తను నచ్చాలి, వాళ్ళని తను మెచ్చాలి కాబట్టి వాళ్ళకి ఇష్టమైన విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అదే వేదిక నుంచి నార్త్ నుంచి రాముడు లక్ష్మణుడు వెళ్తా ఉన్నారు, సౌత్కి వచ్చారు. సౌత్లో ఎక్కడ వెళ్తా ఉంటే వాళ్ళకి ఆకలైంది. ఒక పండ్లు కాసున్న తోటను చూశారు. లక్ష్మణుడు అడిగాడు, అన్న వీటిని తినొచ్చా అంటే, ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా తినొచ్చు అని చెప్పారు ఆయన. అందుకని దాన్ని తినడం జరిగింది. లక్ష్మణుడు తిన్న తర్వాత తీరా చూస్తే అది రావణాసురుడిది, శూర్పణఖ తోట. అది వాళ్ళిద్దరూ వచ్చి మీరు తిన్నందుకు మేము బిల్లు వేస్తామని చెప్పేసి వేస్తే 2000 ప్లస్ GST వేసింది శూర్పణఖ. అయితే రాముడి దగ్గర 2000 లేవు, ఇంకా GST ఎలా కడతాము అని అడిగితే అప్పుడు రావణాసురుడు ఏం చెప్పారంటే, మీరు ఆ పొలంలోనే పని చేయండి, దానికి మళ్ళీ కాయలు కాసి పెంచి పెద్ద చేసి దాన్ని అమ్మి పెట్టి మాకు డబ్బులు ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళండి, కూలీలుగా మీరు పని చేయండి అక్కడ అన్నట్టు అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. దేనికి కంపేర్ చేస్తూ GSTని అవహేళన చేశారు, మోడీ విధానాలను అవహేళన చేసి. మీరు నార్త్ నుంచి వచ్చి మోడీని అమిత్ షాని అన్నారు ఆయన, మీరు నార్త్ నుంచి వచ్చి సౌత్ మీద పెత్తనం చేయాలనుకుంటే, సౌత్ మీద మీ అభిప్రాయాలు రుద్దాలనుకుంటే ఇవి చెల్లవు అని చెప్పేసి మాట్లాడారు ఆయన. మీరు కాదంటే మీరు ఇలాగే చేస్తే మేము బీఫ్ తినొద్దు అంటే మేము తింటాం, అవసరమైతే బీఫ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నీకు ఓన్ అభిప్రాయాలు ఉంటే, నీకు ఓన్ ఐడెంటిటీ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, నేను ఎవడు ఏమండు. ఇప్పుడు మీరు సౌత్ నుంచి, మీరు ఎక్కడో కదా, మీరు ఎక్కడ కర్ణాటక, మీరు వచ్చి ఏపీలో వచ్చి సినిమాలు చేసుకోవచ్చు, తెలంగాణలో సినిమాలు చేయొచ్చు, ఎన్నో సినిమాల్లో మీకు ఇక్కడ దర్శకులు, నిర్మాతలు మీకు అవకాశాలు ఇవ్వచ్చు, వాళ్ళని పట్టుకొని మీరు పైకి ఎదగొచ్చు. మీరు మాత్రం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చి మీరు సక్సెస్ కావచ్చు. మీరున్న ప్రాంతంలో పోటీ చేస్తే, బెంగళూరు సెంట్రల్ నుంచి మీరు ఎంపీగా పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి బాబు ప్రకాష్ రాజ్? మీకు వచ్చిన ఓట్లు ఎంత? కనీసం మీరు ప్రత్యేక కొడుగు అనే నినాదాన్ని తీసుకుంటే ఎవరైనా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఉన్నారా దాంట్లో? అందరితో ఆగారా మీరు? అక్కడి నుంచి వచ్చి మళ్ళా మా అధ్యక్షుడిగా మీరు ఆ రోజు పోటీలో నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? మీకేం రైట్ ఉంది? మీరు ఎక్కడో కర్ణాటక కదా, మీరు అక్కడ నిలబడుకోండి మీ ఇండస్ట్రీ నుంచి. మీరేమో ఇండస్ట్రీలకు అతీతంగా ఉండాలి, కానీ మోడీ అమిత్ షా మాత్రం సౌత్ మీద ఫోకస్ పెట్టకూడదు. ఇదేమి రూల్ అసలు? ఇదేమి విధానం? మీది డ్యూయల్ స్టాండర్డ్స్ కదా, మీవన్నీ డ్యూయల్ స్టాండర్డ్స్ మీవి. ఎందుకంటే మీరు అక్కడ కొడుగు నుంచి పోటీ చేసి ప్రత్యేక కొడుగు అంటారు, మిమ్మల్ని ఎవరు కూడా అక్కడ కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఓటేరు. ఆ తర్వాత సెంట్రల్ నుంచి పోటీ చేశారు, కనీసం అక్కడ నుంచి ఓట్లు కనీసం పూర్తి స్థాయిలో మీ మొహం కూడా ఎవరు చూడలేదు. అప్పటికే ఎన్నో రివార్డులు గెలుచున్నారు మీరు. అయినా కూడా అక్కడ ఎవరు జనం మిమ్మల్ని పట్టించుకోలేదు. అంటే మీ వాయిస్ ఎక్కడ జనంలోకి వెళ్ళటం లేదు, జనం మిమ్మల్ని మెచ్చట్లేదనే కదా. అక్కడ జల్లను కాసు తెలంగాణలో ఎలా చల్లుతుంది అనుకున్నారు? వచ్చి మా అధ్యక్షుడిగా నిలబడే ప్రయత్నం చేశారు. మీకేం సంబంధం మా అధ్యక్షుడిగా నిలబడడానికి? మోడీ ప్రధానిగా ఉన్నారు, అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. వాళ్ళకి మోడీ ప్రధాని అంటే దేశం మొత్తానికి ప్రధాని కదా ఆయన. సౌత్ ఏంటి, నార్త్ ఏంటి ఇక్కడ? మరి అలా మీరైతే వచ్చేమో ఆంధ్రాలో, తెలంగాణలో సినిమాలు చేసుకోవచ్చు, తెలంగాణ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ కూడా మీరు పోటీ చేయొచ్చు. కానీ మోడీ అమిత్ షా వచ్చి సౌత్ మీద ఫోకస్ పెట్టకూడదు. సౌత్లో రాజకీయ నిర్ణయాల్లో వాళ్ళు ఎక్కడ భాగస్వామ్యం కాకూడదు, ప్రభుత్వ నిర్ణయాల్లో వాళ్ళు ఎక్కడ కూడా భాగస్వామ్యం కాకూడదు. సరే, అది పక్కన పెడదాం. ఇంకొక విషయం మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకొక విషయం మీ గురించి చెప్పుకోవాలి.
ఇది డ్యూయల్ స్టాండర్డ్స్, మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయాలి. ఇది డ్యూయల్ స్టాండర్డ్స్ మీది. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారు మీరు, కేసీఆర్కి ఎన్నోసార్లు మీరు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని అసలు మా అధ్యక్షుడిగా నిలబడాలని ప్రమోట్ చేసిందే కేసీఆర్. ఆ రోజున మధ్యలో పాపం జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయిన కారణంగా నెట్టనిలోనే మీ పరువు పోయింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ మీరు కేసీఆర్ తరపున కేసీఆర్ ఎన్నోసార్లు మేము ప్రమోట్ చేస్తా వచ్చారు, కేసీఆర్ ని మీరు ప్రమోట్ చేస్తా వచ్చారు, ఎన్నోసార్లు మీరిద్దరు ఎంతో సన్నిహితంగా ఉంటారనేది బహిరంగ రహస్యమే, అందులో సీక్రెట్స్ కూడా ఏమీ లేవు. కానీ మీరు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏం పని అంటూ మాట్లాడారు. ఎక్కడో కర్ణాటకలో పుట్టిన మీకు తెలంగాణలో ఏం పని, తెలంగాణ సినిమాలతో మీకేం పని, తెలుగు సినిమాలతో మీకేం పని, కర్ణాటక సినిమాల్లో చేసుకోవచ్చు కదా మీరు అక్కడ దిక్కులేదు, ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తారు. ఇక్కడికి వచ్చేదేను చంద్రబాబు నాయుడికి ఏం పని అంటారేంటి? తెలుగుదేశం పుట్టిందే తెలంగాణ వేదిక మీద, చంద్రబాబు నాయుడికి మరి కేసీఆర్ అదే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతోని ఏపీలో హడావుట్ చేశారు కదా, మరి కేసీఆర్కి ఏం పని అని అడగలేదా మీరు? పవన్ కళ్యాణ్కి ఏం పని తెలంగాణలో? అసలు ఇతనెవరు మాట్లాడడానికి? ఇతనెవరు అసలు ఆ స్థాయిలో ఇండస్ట్రీ ఇతన్ని పదే ఎందుకు ప్యాంపర్ చేస్తూ వచ్చింది? మీకు గుర్తుందో లేదో, ప్రకాష్ రాజ్ గురించి ఒక రంగమార్తాండ అని ఒక సినిమా తీశారు, ప్రకాష్ రాజ్ మెయిన్ రోల్లో పెట్టి. ఇంకా కృష్ణవంశీ, డైరెక్టర్ కృష్ణవంశీ ఇటీవల ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందంతో చెప్పిస్తారు ఆ డైలాగు, నువ్వెంత క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పేసి, నీలో నటుడే లేడు, నువ్వు ఒక చెత్త నటుడివి, నీ బతికే ఒక చెత్త అని చెప్పేసి లాగు పెట్టి చంపక పెట్టి పీకుతాడు అతన్ని. పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుంది ఆ డైలాగ్ ప్రకాష్ రాజ్ కి. మీకు అతను నిజంగా మోడీని అమిత్ షా విధానాలను విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు. ఆ వేదిక మీద వాళ్ళు ఎవరో తనకు దండలేయాలో గార్లాండ్ వేయాలో పూజించాలనుకొని మాట్లాడితే ఇలాగే రివర్స్ బ్యాక్ అవుతా ఉంటాయి. నిన్న అంతే, ఏదో డీలిమిటేషన్ బిల్ వీగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, విపక్షాల మీద వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది, అటు మహిళా బిల్లును కూడా అడ్డుకున్నారు కదా అని. దానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ దగ్గర సాగిలు పడ్డారు, మీరు సౌత్ ను వాళ్ళు తొక్కేస్తా ఉంటే మీరు ఎలా ప్రమోట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తిట్టారు. దానికి నాగబాబు ఏదో కౌంటర్ ఇచ్చినట్టున్నారు. కానీ ఇదే ప్రకాష్ రాజ్ మరి రాముణ్ణి అదేవిధంగా లక్ష్మణుణ్ణి కూలీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఈ రోజున. అంటే మోడీని అమిత్ షాని తిట్టాలి కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకొచ్చారు. చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే. మీరు ఉంటుంది ఎక్కడ పూర్తి స్థాయిలో మీ మతం మీకు ఎంత గొప్ప, ఇతర మతాలు కూడా వాళ్ళకి అంతే గొప్ప కదా. ఆ విషయాలు మీకు ఎందుకు అంగీకరించరు? ఈ రోజు మీ మదర్ చనిపోయారు, ఆమెకు ఏ సాంప్రదాయంలో మీరు అంత్యక్రియలు చేశారు? మీ మతాన్ని మీరు గౌరవించుకోవచ్చు, పరమత సహనం మీకు లేదా? ఇతర మతాలను గౌరవించిన పక్కన పెట్టి ఇలా ఎందుకు అవమానిస్తూ ఉన్నారు? ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీలోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. జస్ట్ టాస్కింగ్ కింద మిమ్మల్ని ఎంతమంది ఎన్ని బూతులు తిడుతున్నారు చూసుకున్నారా ఎప్పుడన్నా? సరే, అది పక్కన పెడదాం. మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారో రాముడి గురించి అండ్ దెన్ లక్ష్మణుడి గురించి, వాళ్ళు కూలీలా రావణాసుడి దగ్గర పనిచేయడానికి వెళ్ళిన కూలీలతో వాళ్ళని పోల్చడం జరిగింది. ఎంతో మంది అంత ఆరాధించే రాముడిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున? మీ మీద ఆల్రెడీ 100 కోట్ల డెఫర్మేషన్ వేసినట్టున్నారు భాను ప్రకాష్. మీ మీద ఆల్రెడీ ఎన్నో కంప్లైంట్స్, నార్త్ నుంచి కూడా ఎన్నో కంప్లైంట్స్ ఫైల్ అయినాయి. మేము ఎంతో గొప్ప దేవుడిగా ఆరాధించే రాముని ఈ స్థాయిలో అవమానిస్తామని చెప్పి మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయినాయి నార్త్ నుంచి. సరే, అది పక్కన పెడదాం. ఇంకొక ఇష్యూ, మీరు డ్యూయల్ స్టాండర్డ్స్ చంపడానికి ఇంతకన్నా ఒక బెస్ట్ ఉదాహరణ లేదు. మీరు ఆ స్థాయిలో మేము బీఫ్ ఫెస్టివల్ చేసుకుంటాం, బీఫ్ తింటాం, మీరు మా మీద రుద్దుమాకండి, రాముడు అసలు దేవుడే కాదని చెప్పే మీరు నాస్తికులు అని చెప్పేసి డిఎంకేదో వేదికలను పంచుకునే మీరు మరి ఆస్తికవాదం వైపు ఎలా వెళ్ళారు? మీరేం చేశారు? మీరు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మీ వైఫ్కి పిల్లలు పుట్టకపోతే మీరు సుబ్రహ్మణ్య స్వామి, చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళారా లేదా? అక్కడ పూజల్లో పాల్గొన్నారా లేదా? అక్కడ పూజల్లో పూజారులు చెప్పినట్టు ఆ పూజా విధానాన్ని పాటించారా లేదా? మీరు జరిగిన తర్వాతే కదా మీకు బాబు పుడితే మళ్ళీ ఆ బాబుని ఎత్తుకుని కూడా మీరు మీ వైఫ్తో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. మీరు తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. అంటే మీరైతే పూజలు చేస్తారు, మీరు యజ్ఞ యాగాదులు చేస్తారు, మీరు పిల్లల కోసం ఏ స్థాయిలో హిందూ నమ్మకాలను ఫాలో అవ్వాలో ఆ స్థాయిలో మీరు ఫాలో అవుతారు. కానీ మీరు స్టేజ్ మీదకి ఎక్కేటప్పటికి మీలో ఉన్న నాస్తికుడు బయటకు వస్తాడు. మీరు నాస్తికుడా అంటే మీరు చెప్పే మాటలు ఒకటి, మీరు ఫాలో అయ్యే విధానాలు ఒకటి. మిమ్మల్ని ఎలా నమ్మాలి జనం? మీరు ఏదైతే కేరళలో అటెండ్ అయ్యారు, కేరళ అక్కడంతా లెఫ్ట్ పార్టీసే, వాళ్ళు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా మోడీ మీద అమిత్ షా మీద మీకు ఏదైనా విమర్శలు ఉంటే పాలనా పరంగా అవిమర్శలు చేయండి. అంతేగాని దాంట్లోకి రాముణ్ణి లక్ష్మణుని తీసుకొచ్చి ప్రతిసారి ఇలా సైలెంట్గా ఉన్నారు కదా, ఏం అంటలేదు కదా, మనల్ని ఏం టచ్ చేయట్లేదు కదా, మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో మీరు. ఒక 10 మందికి చెప్పగలిగే స్థాయిలో ఉన్నాడు. తన భాష మీద కనీసం మినిమమ్ కన్సర్న్ ఉండాలా, ఏం మాట్లాడుతున్నాడు అనేది సోయి ఉండాలా, బుర్రలో సోయి ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాము అనేది. ఈరోజు అడ్డగోలుగా మీరు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో, ఇప్పటిదాకా మీకు అసలు ఇన్ని అవార్డు ఎలా వచ్చినాయో నాకు అర్థం కావట్లా. ఎంత హుందాతనం రావాలి, ఆ అవార్డులతోని ఇంకా మీ లెగసీ పెరగాలి, మీకు ఉన్న ఏదైతే ఇది రావాలి, గ్రాటిట్యూడ్ రావాలి. ముందు దయచేసి మీ ఆచరణ, మీ మాట ఒకేలాగా ఉండే చూసుకోండి, ఒకే బాటలాగా ఉండేలాగా చూసుకొని అప్పుడు పక్కన వాళ్ళకి నీతులు చెప్పే ప్రయత్నం చేయండి, లేకపోతే దెబ్బ పడిపోవడం అయితే ఖాయం మీకు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.